నమస్కారం. ఈరోజు మనం ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే ఒక వృక్షం గురించి తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి ఒక మూల స్తంభం లాంటిదిది. మన పురాతన గ్రంథాల్లో దాగియున్న ఈ వైద్య రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా మనం మాట్లాడుకోబోయేది అశోక వృక్షం గురించే. దీని శాస్త్రీయ నామం సరాకా ఇండికా. చూడండి ఎంత అందమైన పువ్వులో. అయితే కేవలం ఈ పువ్వులే కాదు, ముఖ్యంగా దీని బెరడు ఉందే, అదే మన సాంప్రదాయ వైద్యంలో చాలా కీలకం. ఒక మొక్కకి మన సంస్కృతిలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఎలా తెలుస్తుంది? దాని పేర్లను బట్టే. చూడండి, అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ ఇలా ఒకటేమిటి, దాదాపు ప్రతి భాషలోనూ దీనికొక పేరుంది. మన తెలుగులో అయితే అశోకపట్ట అంటాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది మన సంప్రదాయంలో ఎంతలా కలిసిపోయిందో. సరే, ఇంత గొప్ప చెట్టు గురించి మన పురాతన గ్రంథాలు ఏం చెబుతున్నాయి? మరీ ముఖ్యంగా దేని గురించి నొక్కి చెబుతున్నాయే? అదే స్త్రీల ఆరోగ్యం. సాంప్రదాయకంగా చూస్తే స్త్రీలకొచ్చే ఎన్నో సమస్యలకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారంగా ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఇక మొట్టమొదటి విషయానికి వస్తే, ఇది బహుశా దీని యొక్క అత్యంత ముఖ్యమైన ఉపయోగమనే చెప్పాలి. అదేంటంటే అధిక ఋతుస్రావం, అంటే నెలసరి సమయంలో అయ్యే ఎక్కువ రక్తస్రావాన్ని కంట్రోల్ చేయటం. మరి దీనికి ఒక కషాయం ఎలా తయారు చేసుకోవాలో చాలా స్పష్టంగా వివరించారు. సింపుల్. 10 గ్రాముల అశోక బెరడు తీసుకుని 200 ml నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఎంతవరకంటే ఆ నీళ్లు 4వ వంతు అయ్యేంతవరకు. ఆ తర్వాత దాన్ని వడకట్టి తాగాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయేంటంటే రుచి కోసం కొంచెం తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చట. అంటే ఇది కేవలం కషాయంలా కాకుండా తాగడానికి వీలుగా ఉండేలా చూసుకున్నారన్నమాట. సరే, అదే అధిక ఋతుస్రావం సంగతి. మరి తర్వాతిది? ఇక ఋతుచక్రం సరిగా లేకపోతే, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకే అశోకను ఎలా వాడతారో చూద్దాం. అయితే ఇక్కడొక చిన్న ట్విస్టుంది. కేవలం అశోకపొడి మాత్రమే కాదు, దాంతోపాటు యష్టిమధు, లజ్జాలు అనే మరో 2 మూలికల పొడులను కూడా వాడుతున్నారు. ఇది మన ఆయుర్వేదంలో చాలా కామన్. ఇలా కొన్ని మూలికలని కలిపి వాడటం వల్ల వాటి ప్రభావం ఇంకా పెరుగుతుందన్నమాట. దీని తయారీ విధానం కూడా దాదాపు సేమ్. ఈ 3 పొడులని సమానంగా తీసుకుని అందులోంచి 10 గ్రాముల మిశ్రమాన్ని 200 ml నీళ్లలో వేసి 4వ వంతు అయ్యేదాకా మరిగించాలి. కానీ ఇక్కడ అసలైన విషయమేంటంటే దీన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా చాలా పర్టికులర్గా చెప్పారు. పీరియడ్స్కి ఒక 3 నుంచి 5 రోజుల ముందు మొదలుపెట్టి ఆ తర్వాత ఒక 10 రోజుల వరకు కొనసాగించాలట. చూసారా, ఇది కేవలం ఏదో మందు వేసుకోవడం లాంటిది కాదు, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వాల్సిన చికిత్స. ఓకే, ఇక స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి మూడో విషయానికొద్దాం. అదే శ్వేతకుసుమ, అంటే ల్యూకోరియా సమస్య. ఈసారి మాత్రం పద్ధతి కొంచెం వేరుగా ఉంది. కషాయం కాదండోయ్, అశోక బెరడు, ఉసిరి, నాగకేసర పొడులను సమానంగా కలపాలి. ఆ తర్వాత 1 లేదా 2 గ్రాముల పొడిని 1 కప్పు గంజిలోగాని లేదా తీపి మజ్జిగలోగాని కలుపుకుని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అంటే ఇక్కడ మరిగించడం లాంటివి లేవు, నేరుగా పొడిని వాడుతున్నారు. దీన్ని బట్టి ఒకే మొక్కను సమస్యను బట్టి పద్ధతి మార్చి ఎలా వాడొచ్చో మనకర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఎక్కువగా స్త్రీల ఆరోగ్యం గురించే మాట్లాడుకున్నాం. అయితే అశోక వృక్షం ప్రయోజనాలు కేవలం వాటికే పరిమితం కాదు, ఇంకా వేరే విషయాల్లో కూడా దీన్నెలా వాడారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అశోక చెట్టు యొక్క మల్టీ టాలెంట్ మనకు కనిపిస్తోంది. ఒకసారి చూడండి, ఒకవైపు దాని బెరడుతో చేసిన కషాయాన్ని గాయాలు, మానని పుండ్లు కడగడానికి వాడుతున్నారు. మరోవైపు దాని పువ్వుల్ని కొబ్బరి, ఉప్పు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర లాంటి వాటితో కలిపి పేస్ట్లా చేసి నోటిపోతకు వాడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉందో కదా! బెరడేమో బయటి గాయాలకి, పువ్వులేమో నోటిలోని సమస్యలకి. ఒకే చెట్టు, కాని భాగాన్ని బట్టి ప్రయోజనం మారిపోతోంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, వాటన్నింటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. మనం చూసిన దాని ప్రకారం ఈ గ్రంథంలో ప్రధానంగా 5 ఉపయోగాల గురించి చెప్పారు. 1 అధిక ఋతుస్రావం, 2 క్రమం తప్పిన ఋతుచక్రం, 3 బయటి గాయాలు, మానని పుండ్లు, 4 నోటి పూత, ఇక 5వది శ్వేతకుసుమ,
ఈ 5 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. ఈ వివరణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి. ఈ అశోక వృక్షం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో మన పాఠ గ్రంథాల్లో దాగి ఉన్న ఎన్నో వైద్య రహస్యాలు, ఆధునిక సైన్స్ వాటిని గుర్తించి అర్థం చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నాయి. మరి ఆ సాంప్రదాయ జ్ఞానం వెనుక దాగి ఉన్న సైన్స్ని మనం ఎంతవరకు వెలికి తీయగలం?